ఏమండి వెంకటరావు గారు? చెప్పండి బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తున్నారేంటి? అవునండి, స్కూల్ నుంచి సంవత్సరానికి 50,000 కడుతుందండి బాబు. 50,000? సరే వెళ్ళండి. సరే అండి, వెళ్ళి వస్తా అయితే. 50,000 అంట. ఏమండి సుబ్బారావు గారు, ఆయ్. ఏంటి సంగతులు? ఏముంటాయండి? పాపను స్కూల్ నుంచి తీసుకొస్తుంటున్నారు. అవునండి. మన వెంకటరావు గారు జాయిన్ చేసిన స్కూల్లో జాయిన్ చేశారా? అబ్బే, ఆ స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తామండి? స్కూల్ సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడుతున్నాండి బాబు. ఆహా, ₹1,00,000? సరే జాగ్రత్తగా రండి. 1,00,000 అంట. నమస్కారం సార్, విన్నారు కదా? జనాలు స్కూల్లో వాళ్ళ పిల్లలు ప్రెస్టేజ్ గురించి జాయిన్ చేస్తున్నారు తప్ప ఎడ్యుకేషన్ గురించి ఎవ్వరు జాయిన్ చేయట్లేదు. స్కూల్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ అందరిని చూసి జాయిన్ చేయట్లేదు, కరెన్సీ క్వాంటిటీ చూసి జాయిన్ చేస్తున్నారు. మీరు చెప్పుకునే ఆ ప్రెస్టేజ్ మాటలు మీకు వినిపిస్తున్నాయి కానీ ఆ పసి హృదయాన్ని అనుకుంటే బాధ మీకు తెలియట్లేదు. ఆ పసి హృదయానికే మాటలు వస్తే ఆ మాటలు ఉండే ఆవుది ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ ప్రెస్టేజ్ 10 మందికి సాయం చేసినా పెరుగుతుంది. అదే ప్రెస్టేజ్ కోసం పసి హృదయాన్ని చిన్నతనం నుంచి బాధించకండి సార్. ఊరుకోండి సార్, మీరు చెప్పింది విని ఏ సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. చదువుకోలేని స్కూల్లా సార్? మీరు మీ చిన్నతనంలో చదువుకున్న స్కూల్లో ఇప్పుడు స్కూల్ కూడా ఉంది అనుకుంటున్నారు. ఒక్కసారి ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి సార్, అప్పుడు తెలుస్తుంది మారవలసిన సదుపాయాలు కాదు మానవాళి. సార్, మన గవర్నమెంట్ ప్రతి స్కూల్ డెవలప్మెంట్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ప్రతి క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్లతో ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వంచే నియమింపబడి ఎల్లప్పుడూ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసే ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ని, పిల్లల్లో మెంటల్ అబిలిటీ పెంచడం కోసం పిల్లలకి మానసిక ఆటలు, పిల్లల ఫ్యూచర్ కోసం కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఈజీ లెర్నింగ్ కోసం ఇండివిజువల్ ల్యాప్టాప్ను కూడా అందిస్తుంది. స్టూడెంట్స్ అందరికీ మిడ్ డే మీల్ కోసం మంచి పోషకాహారాన్ని కూడా ఇస్తుంది. స్టూడెంట్స్కి, టీచర్స్కి బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తూ క్రమశిక్షణ గల పిల్లలు, శిక్షణ గల టీచర్స్తో మార్నింగ్ అసెంబ్లీ, ఈవినింగ్ యోగా అండ్ ఎక్సర్సైజ్లను పిల్లలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందిస్తూ వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నారు. ఇలా ఇంకా మన గవర్నమెంట్ బుక్స్, డ్రెస్సులు అంటూ ఒక్కొక్క స్టూడెంట్పై సంవత్సరానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్. ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడుతుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కూడా మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నా. ఓహో, నీ దగ్గర డబ్బు ఉంటే మరి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లో ఫీజు రీయింబర్స్మెంట్ నీకు ఎందుకు సార్? అయినా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి నువ్వు, నేను, మన అందరం కలిపి కట్టే ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, రోడ్ ట్యాక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కలిపే సార్ మనకు తిరిగి ఇచ్చేది. అయినా నాకు అర్థం కాదు, మన డబ్బుతో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మన ప్రెస్టేజ్ ఎందుకు సార్ తగ్గుద్ది? మీరు చెప్పింది బాగానే ఉంది సార్, కానీ విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఏ గవర్నమెంట్ టీచర్ సార్ పిల్లలు చదువు బాగా చెప్పేది? రే సుందర్, దీనికి నేను వచ్చి సమాధానం చెప్తాను. సరే, బాగా చెప్పరు కదా అన్నారు కదా, అంటే ఏంటి మీ ఉద్దేశం? బాగా చెప్పరనా లేకపోతే బాగా చెప్పలేరనా? సార్, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం మేము ఎంత కష్టపడతామో తెలుసా సార్? మాకు ఇష్టమైన టీచర్ జాబ్ చెయ్యాలని డిఈడి బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బాగా కష్టపడి చదివి అందులో క్వాలిఫై అయ్యి 2-3 సంవత్సరాలు డిఈడి కోర్స్ చేసి ఆ కోర్సులో 2 సంవత్సరాలు పిల్లల గురించి సైకాలజీ నేర్చుకుని పిల్లలందరూ ఇష్టపడే లెసన్ ప్లాన్స్ రాసి ప్రాజెక్ట్ చేసి ఇంటింటికి తిరిగి పేరెంట్స్ని అడిగి రికార్డ్స్ రాస్తే ఆ రికార్డ్స్లో మళ్ళీ ఏ మెథడ్లో చెప్తే ఏ పిల్లడికి అర్థం అవుతుందని అన్ని మెథడ్స్ కూడా నేర్చుకుని పిల్లలందరూ ఇష్టపడేలాగా టీఎల్ఎం చేసి, బొమ్మలు చేసి, ఆటలో, పాటలో, కథలో, మాటలో ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మేము ఫిట్టా అన్ఫిట్ అని తెలుసుకోవడం గురించి ఫైనల్గా మాకు టీచింగ్ ప్రాక్టీస్లు పెట్టి అందులో కూడా క్వాలిఫై అయితే అప్పుడు ఇస్తారు సార్ మాకు ఒక సర్టిఫికెట్, నువ్వు టీచింగ్ చెప్పడానికి అర్హుడురా అని. సార్, ఆ సర్టిఫికెట్ ఉన్నది మాత్రం మాకు జాబ్ ఇచ్చారు సార్. డిఎస్సిలో టీచర్ జాబ్ వేస్తున్నట్టు తెలుసుకుని సంవత్సరం తర్వాత జరిగే ఎగ్జామ్ సంవత్సరం ముందు నుంచి ప్రిపేర్ అవుతూ కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ జోబులో రూపాయి సంపాదన లేక కూలి పని చేసుకుని అమ్మానాలను అడగలేక కొన్ని పూట్ల పస్తులుండి అన్ని రాత్రులు మెలకు ఉండి ఒక్క ఉద్యోగం కోసం 1000 మందితో పోటీ పడడం కోసం ఇదే మా జీవితంలో ఆఖరి ప్రయత్నం అనేలా కష్టపడి వస్తే ఉద్యోగం పోతే ప్రాణం అనేంతలా 100 పుస్తకాలు చదివి ప్రిపేర్ అయ్యి డిఎస్సికి రెడీగా ఉంటే సీఎం ఆమోదం లేదని, ఆర్థిక శాఖ ఆమోదం లేదని ఇంకొక సంవత్సరం డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా సార్? అమ్మా నాన్నలు డబ్బులు అడగలేక ఉదయం అంతా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రాత్రులు చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ మేము పడే పాటలు అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారో వాళ్ళకి కూడా చెప్పుకోం సార్. చివరిగా డిఎస్సి ఎగ్జామ్ రాసి 999 మందిని దాటుకుని మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయితే అప్పుడు ఇస్తారు సార్ ఒక ఉద్యోగం. అది సార్ గవర్నమెంట్ టీచర్ అంటే. రే వినోద్, ఒక క్లోజ్ చేసుకో సార్. మీరు మేము చదువుకునే స్కూల్లో ఇప్పుడు స్కూల్ లేవు సార్. ఒక గవర్నమెంట్ టీచరు పిల్లలకి స్టడీ చెప్పడంలో ఎంత ప్యాషన్ చూపిస్తారో తెలుసు సార్ మీకు అసలు? ఒకసారి చూడండి సార్.
సార్ ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్ చదువు విషయంలో స్ట్రెస్ ఎక్కువ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు సార్. కానీ ఏ గవర్నమెంట్ స్టూడెంట్ కూడా చదువు విషయంలో సూసైడ్ చేసుకునేట్లు ఎక్కడా లేదు సార్. ఎందుకంటే మీ మార్కుల కోసం ర్యాంకుల కోసం పిల్లల్ని పీక్ తినే టీచర్స్ కాదు సార్. సార్ ఒక స్టూడెంట్ టీచర్ని ఇష్టపడితే ఎలా ఉంటుందో తెలుసా సార్? చివరిగా ఒక మాట సార్, మన దేశంలో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుంది, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, అమ్మ కడుపులను చంపేసే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది, చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, ఫార్వర్డ్ చేసే చెత్త వాట్సాప్ మెసేజ్లు పెరుగుతున్నాయి, రాజకీయ పార్టీలు పెరుగుతున్నాయి, మన ఓటుకి నోటు పెరుగుతుంది, దేశంలో అవినీతి పెరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకునే రైతుల శవాలు పెరుగుతున్నాయి, చివరికి ఆగస్ట్ 15న మనం సెలబ్రేట్ చేసుకునే ఇండిపెండెన్స్ డేలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరుగుతుంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్టూడెంట్ల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది సార్. ఒక్కసారి ఆలోచిద్దాం సార్, ఇవన్నీ పెంచుకుంటూ వస్తున్న మనం మన గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్ల సంఖ్యని పెంచుకోలేమా సార్? మన గవర్నమెంట్ స్కూల్కి ఇండిపెండెన్స్ వస్తుందని భావిస్తూ ఒకప్పటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి